హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పచ్చి పెసర్లతో చేసే బీరకాయ కర్రీ. హై ప్రోటీన్ ఉండే ఈ పచ్చి పెసర్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పచ్చి పెసర్ల బీరకాయ కర్రీ. కొత్తగా ఇలా పెసర్లతో కర్రీ ప్రిపేర్ చేశారంటే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా కొత్తగా ఒక్కసారి ట్రై చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. మరి బీరకాయ పెసరపప్పును ఎలా తయారు చేసుకోవాలి చూసేయండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా పెసలను తీసుకోవాలండి. మీరు నూనె పెసలైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పండించిన పెసలైనా తీసుకోవచ్చండి. దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వలన దుమ్ము అనేది లేకుండా మనకు బాగుంటుంది. తిరిగి నిండుగా వాటర్ వేసుకొని మనం ఒక 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రాత్రంతా పెసలను నానబెట్టుకున్నానండి. చూడండి, మనకి మొలకలతో సహా చక్కగా నానిపోయాయండి. ఈ పెసలను మనం పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు లేతని బీరకాయలు తీసుకున్నానండి. ఇలా మనం లేతని బీరకాయలు తీసుకుంటేనే కర్రీ బాగుంటుంది. పొట్టు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తుంచుకున్న 2 ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద 2 ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కూడా చిటపటలాడేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లో వేపుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అంతా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు మనం లేతవి తీసుకోవాలండి. ముదిరివి తీసుకున్నట్టయితే మనకు కర్రీ చాలా త్వరగా ఉడికిపోదండి. మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని తాలింపు మొత్తం బీరకాయ ముక్కలకు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ముక్కల్ని మగ్గించుకోవాలండి. మనకి బీరకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లేతని బీరకాయ నుంచి వాటర్ వచ్చేసి మనకు కరెక్ట్గా కర్రీ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పెసళ్ళు కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, మనకి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలా చక్కగా అంతా కలిపేసుకోవాలి. మనం ముదురు బీరకాయలు తీసుకున్నట్టయితే 1/2 టీ గ్లాస్ వాటర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ మనం ఇప్పుడే యాడ్ చేసుకుంటేనే ముక్కలు టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి చక్కగా ఉడికిపోయాయండి. మనం పెసళ్ళు నానబెట్టుకున్నాం కాబట్టి కర్రీ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, పీస్ కూడా తీసి చూపిస్తున్నాను. చక్కగా పెసళ్ళు ఉడికిపోయాయండి. మరొకసారి ఇలా చక్కగా కలుపుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని కొత్తిమీర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. హై ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ పచ్చి పెసల్ల బీరకాయ పప్పును ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి రెసిపీ ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి తిన్నా, ఉత్తిగానే కర్రీ తిన్నా కూడా చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియో.